లిక్కర్ అనేటటువంటిదే ఒక సమస్య. దానికి మనం మత్తుకి అలవాటు చేసి పడేసాం. ఆ మత్తుకి అలవాటు చేసినటువంటి సందర్భంలో, ఆ మత్తు ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి రోజు టాబ్లెట్ యేసుకుంటున్నాం అనుకోండి, కొన్నాళ్ళకి ఆ టాబ్లెట్ శక్తి చాలదు. ఇంకెక్కువ కావాల్సింది. అట్లాగే రోజు లిక్కర్ తాగేవాడికి, చీప్ లిక్కర్ తాగేవాడికి ఆ పైన లిక్కర్, ఆ పైన లిక్కర్ ఇయన్నీ బోయాక గంజాయి వైపుకెళ్ళిపోయింది. ప్రభుత్వాలు నియంత్రించడం కాకుండా ప్రోత్సహిస్తా వచ్చినాయి. ఈ 2 రాష్ట్రాల్లో పట్టిన దరిద్రం ప్రభుత్వాలు మద్యాన్ని పోయించి, తాగబోయించి, జనాల్ని తాగించి, ఆ తాగిన మత్తులో వాళ్ళ ఖర్చులు తగలేసుకుంటుంటే, దాన్ని పైసలుగా పన్నులు వసూలు చేసుకుని పరిపాలన నడిపిస్తున్నటువంటి నీచమైనటువంటి పరిస్థితి ఉంది. దాని పర్యవసానం ఇప్పుడు ఏ స్టేజ్‌కొచ్చేసిందంటే, ఆ మందు చాలక గంజాయి. రేపో మాపో ఇకపైన గంజాయి కేంద్రాలు పెడతారేమో! ఏమో పాపం రాత్రి పగలు కష్టపడొచ్చినటువంటోడు పెగ్గేసుకుని పడుకుంటే తప్పేంటి అన్నటువంటి స్టేజ్ నుంచి, కాస్త గంజాయి కొట్టి పడుకుంటే తప్పేంటి, ప్రశాంత నిద్ర కోసం రేపు పొద్దున మళ్ళీ ఇదే రాజకీయ నాయకులు సొల్లుపన్యాసాలు ఇచ్చినా చప్పట్లు కొట్టే దరిద్రం మన జనానికి ఉన్నంత సేపు వాళ్ళు హ్యాపీగా నడిపేస్తారు. ఇప్పుడు నిజామాబాద్ దగ్గర చివరికి ఎక్సైజ్ శాఖ వాళ్ళు వెరిఫై చేస్తుంటే గుద్దేసి వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ కిడ్నీల సహా దెబ్బతిని దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, గంజాయి బ్యాచ్ విషయంలో కాల్చి అవతల పడేయమని చెప్పగలిగిన దమ్ముండాల. అది మాఫియా, మత్తు మందుల మాఫియా అన్నటువంటిది. ఇప్పుడు మధురో స్టార్టింగ్ ఏమి కాల అక్కడ వెనిజులాలో మొదట ఈ ఆయిల్ తగ్గినట్టు, ఆయిల్ డబ్బులు ఎక్కువ వచ్చేటప్పటికి విలాసవంత జీవనానికి అవసరమైనప్పుడు మొదట్లో మందు తాగేవాళ్ళు. ఆ మందు ఆననప్పుడు చివరికి గంజాయి లాంటివి, ఆ తర్వాత డ్రగ్స్, చివరికి అదొక డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయింది. అమెరికా వాడిళ్ళు అక్కడ దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రపంచం మొత్తానికి అమ్మే. తర్వాత మధురో చేతిలో ఉందా, ఇప్పుడు బ్రెజిలోడి చేతిలో ఉందా, కొలంబియా వాళ్ళ చేతిలో ఉందా? ఆ మాఫియాలు చివరికి సబ్మెరైన్లు పెట్టి మరీ చేయగలిగే పరిస్థితి. ఇప్పుడు మనకు గనక పుష్ప చూపెట్టినట్టు ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో. దానికి రాజకీయ నాయకులు భయంతోనో, భక్తితోనో, ప్రేమతోనో ప్రోత్సహిస్తున్నారు. అది కనుక పోలీస్ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు సమన్వయం అక్కర్లా. పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరమైతే సిఆర్పిఎఫ్ ఇస్తావా, ఆర్మీ ఇస్తావా ఇచ్చి లేపడేయాల. కనబడ్డట్టు కాల్చేయాలి. గంజాయి దగ్గర పండించేవాడినైనా లేపేయాలా, అమ్మేవాడినైనా లేపేయాలి. అలా షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు ఇవ్వకపోతే నక్సలిజం గనక ఎన్ని దశాబ్దాలు ఉంది, ఇప్పుడు కాల్చేవతలు పడేస్తుంటే కంట్రోల్ అవుతుంది. టెర్రరిజం కాల్చేవతలు పడేస్తుంటేనే కంట్రోల్ అవుతుంది. అరాచక శక్తులను ఎప్పుడైనా సరే కాల్చేవతలు పడేయాలి తప్పించి, ప్రేమించి పూజించి ఆ పైన తీసుకెళ్ళి భోజనాలు ఎట్టి మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ వాడికి అదే సంపాదన. ఓసారి అలవాటు పడ్డోడు ఎప్పుడన్నా దాని నుంచి బయటపడతాడా? డ్రగ్స్ నుంచి మన పిల్లల్ని, మన భవిష్యత్ తరాలని కాపాడుకోవాలంటే అదే ముఖ్యం.